రేపటితో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించిన హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ కు చేరుకుంటారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామన్న హామీపై సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. ఆగస్టు 15 రైతు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు అలా చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఈ సవాల్కు స్పందించిన రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్తూపం వద్దకు రావాలని ప్రతి సవాల్ చేశారు. దీంతో హరీష్ రావు తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకోనున్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటూ ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కాసేపట్లో హరీష్ రావు గన్ పార్క్ కి చేరుకోబోతున్నారు. తన రాజీనామా లేఖ తీసుకుని రైతు రుణమాఫీపై హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు. ఎస్ విజయ్ చంద్రిక, లోక్సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మధ్యన మాటల తూటాలు పెళ్తున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయము వేడెక్కుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను లేవనెత్తుతూ బీఆర్ఎస్ పార్టీ పదే పదే విమర్శల్ని గుప్పిస్తూ ఉంది. 6 హామీలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల్లో 13 హామీలను ఇచ్చారు. మొత్తంగా 420 హామీలు ఇచ్చారు. కేవలం 1-2 హామీలను మాత్రమే అమలు చేసి మిగతా వాటిని అన్నింటినీ కూడా అటకెక్కించారు. సో వాటి అమలు ఎప్పుడు చేస్తారంటూ తీవ్రమైనటువంటి విమర్శల్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా రైతు సమస్యల్ని, రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా రైతు భరోసా 15,000 ఎకరానికి ఇస్తామన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. అదేవిధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు, అది కూడా చేయలేదు అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి జిల్లాల పర్యటనలకు వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ ఏ పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్లపైన ఒట్టేసి మరి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాననేటువంటి మాటను, హామీని ఇస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నటువంటి క్రమంలో దీనిపైన హరీష్ రావు స్పందించారు, సీరియస్గా స్పందించారు. నిజంగా దమ్ముంటే ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఈ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయాలి, చేస్తే తాను రాజీనామా చేస్తాను అనేటువంటి మాటను, చేయకపోతే రాజీనామా చేయాలనేటువంటి సవాల్ను హరీష్ రావు విసిరాడు. సో దానికి ప్రతి సవాలుగా రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉండు రాజీనామా లేఖతో అని చెప్పి మొన్న వరంగల్ పర్యటనలో మడికొండలో నిర్వహించినటువంటి సభలో కూడా సవాల్ విసిరాడు. సో ఈ నేపథ్యంలో తాను రాజీనామా లేఖ తీసుకొని సిద్ధంగా ఉన్నాను, గన్ పార్క్ వద్దకు వస్తున్నాను, ఈ 2 లక్షల రుణమాఫీతో పాటుగా 6 గ్యారంటీల అమలు ఆగస్టు 15 లోపు చేయండి, చేయకపోతే చేస్తే నా రాజీనామాను ఆమోదించండి, లేకపోతే మీ రాజీనామాతో ఇక్కడికి రండి అంటూ ఈరోజు సవాల్ విసిరి మరి కాసేపట్లోనే గన్ పార్క్ వద్దకు రాబోతా ఉన్నారు. గన్ పార్క్ వద్దకు వచ్చి గన్ పార్క్ వద్దకు సమర్పిస్తాము, ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఆ పెద్ద మనుషులకి రాజీనామా లేఖను సమర్పిస్తాము. ఈ రాజీనామా లేఖని ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఎవరు కట్టుబడి ఉంటారో, సో ఒకవేళ నిజంగా 2 లక్షల రుణమాఫీ 6 గ్యారంటీల్ని కనుక అమలు చేసినట్లయితే ప్రజల సంక్షేమం తప్ప తనకు ఏది ఇంపార్టెంట్ కాదు. తన రాజీనామా లేఖను ఆ పెద్ద మనిషి స్పీకర్కు పంపిస్తాడు, లేదంటే మీ రాజీనామా లేఖను స్పీకర్కు పంపించే విధంగా రాజీనామా లేఖతో రండి అని చెప్పి సవాల్ విసిరారు నిన్న. ఆ సవాల్ మేరకు ఈరోజు గన్ పార్క్ వద్దకు రావాలని చెప్పి డిసైడ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే గన్ పార్క్ వద్దకు కూడా హరీష్ రావు చేరుకోబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకొని చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రావడానికి అనుమతి లేదు, అవకాశం లేదు అని చెప్పి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇక్కడ నుంచి దూరంగా పంపిస్తూ ఉన్నారు. దాంతో ఆ వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా అటు పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా అసెంబ్లీకి వెళ్లాలని ప్రయత్నం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో వారికి అసెంబ్లీకి కూడా అనుమతి ఇవ్వని నేపథ్యంలో వారంతా కూడా పబ్లిక్ గార్డెన్ వైపుకు వెళ్తా ఉన్నారు. పబ్లిక్
పబ్లిక్ గార్డెన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తానికి ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు ప్రధానంగా హరీష్ రావు విసిరినటువంటి సవాల్ ఎందుకోసం ఇక్కడికి వస్తా ఉన్నారు? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన హక్కుల ప్రకారం ఈరోజు మేము ఏదైతే ఛాలెంజ్ విసిరిండో ఆ ఛాలెంజ్ని స్వీకరించి ఏదైతే తెలంగాణ మేధావులు ఉన్నారో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావులు ఉన్నారో ఆ మేధావులకు మీరు ఏదైతే 100 రోజులు పెట్టుకున్నారో ఫస్ట్, తర్వాత ఆగస్టు 15 ఓకే, ఆగస్టు 15 కూడా ఓకే, ఆ 420 హామీలు 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ నువ్వే అన్నావు కదా, ఆగస్టు 15 నువ్వే పెట్టుకున్నావు కదా టార్గెట్, ఆ టార్గెట్ కట్టుబడి ఉంటావా అని హరీష్ రావు గారు మాజీ మంత్రి వాళ్ళు సవాలు విసరడం జరిగింది. ఆ సవాల్ను విసిరి ఏదైతే రాజీనామా పత్రాన్ని డైరెక్ట్గా మేధావులకు ఇచ్చి మీరు కూడా ఇవ్వండి, ఆ రోజు సవాళ్ళు మీరు కనుక అన్ని హామీలు అమలు చేస్తే స్పష్టంగా గవర్నర్ గారికి ఇస్తారు ఆ మేధావులు, లేదా అమలు చేసినట్టయితే నా రాజీనామాను తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారని ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ మీద ప్రజాస్వామికబద్ధంగా ఈరోజు వీటికి రావడం జరిగింది. ఏదైతే తెలంగాణకు మలిదశ ఉద్యమానికి అమరవీరుల సాక్షిగా ఉద్యమాన్ని మొదలుపెట్టినామో గతంలో, అదే స్ఫూర్తితోనే అదే కమిట్మెంట్తోనే అదే రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామికబద్ధంగా ఈరోజు వచ్చి వీటికి ఇవ్వడం జరుగుతుంది. మేము స్పష్టంగా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? 2 లక్షల రుణమాఫీ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డిమాండు. ఆగస్టు 15 లోపు చేస్తాము, రాజీనామా లేఖను పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి అనేటువంటిది వారు విసురుతున్నటువంటి సవాలు. సో వారు చేస్తామని అంటున్నారు, మీరు చెయ్యాలని అంటున్నారు. ఇంకెక్కడి సమస్య? ఇక్కడికి వచ్చి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇక్కడ హంగామా, ఇక్కడ మీ గ్యాదరింగ్ అంతా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో 100 రోజులలో 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామన్నారు. రాగానే మొట్టమొదటి క్యాబినెట్లోనే మేము చట్టబద్ధత చేస్తా అన్నారు. 2 లక్షల రూపాయల మాపి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆ రోజు రేవంత్ రెడ్డి, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు గారు స్పష్టంగా 2 లక్షలు తీసుకోండి, నేను రాగానే మాఫీ చేస్తాను. వాళ్ళు పెట్టిన టార్గెట్నే మేము గుర్తు చేస్తున్నాం తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏమో అనట్లేదు. వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాన్ని గుర్తు చేయడంలో మా బాధ్యత. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మా 39 సీట్లు ఇచ్చారు, వాళ్ళకి 64 సీట్లు మిత్రపక్షంతో కలిపి 65 సీట్లు ఇచ్చారు. అద్భుతంగా పరిపాలించమన్నారు. పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళు ఏ లక్ష్యాలు అయితే పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందుకు పోయినారో ఆ లక్ష్యాలను మేము అమలు చేయమంటున్నాము. అంతే తప్పించి మేమేం మా టార్గెట్స్ కాదు కదా, మా డిమాండ్స్ కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్ కాదు, బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ కాదు, స్పష్టంగా హరీష్ రావు గారి డిమాండ్ కాదు, ఆయనే పెట్టుకున్న డిమాండ్లనే. ఈరోజు కూడా ఆయన రాగానే ఇదే ఎల్బీ స్టేడియంలో రాగానే రుణమాఫీ చేస్తాడు, చేయలేదు. ఇప్పుడు ఆగస్టు 15 పెట్టుకున్నాడు. చలో ఆగస్టు 15 అయినా ఓకే, ఆ 6 గ్యారంటీలను, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీని, అదేవిధంగా మొట్టమొదటి క్యాబినెట్లోనే మేము చట్టబద్ధత చేస్తున్నాడు. చట్టబద్ధత చేయడం వల్ల ఏమవుతుంది? రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా ఆ గ్యారెంటీలను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. చట్టబద్ధత దానికోసమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన లక్ష్యాన్ని పెట్టుకున్న లక్ష్యాన్నే మేము గుర్తు చేసి తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాలో మీరు గుర్తు చేస్తున్నారు, వాళ్ళు చేస్తామంటున్నారు. కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? 100 days లో వాళ్ళే చెప్పింది కదా, 100 రోజులలో 6 గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీ, తులం బంగారము ఇవన్నీ చేస్తామని చెప్పింది కదా, చెయ్యలే కదా. చెయ్యని పక్షంలో మేము అడిగినాం, కొట్లాడితే ఏమన్నారు? ఆగస్టు 15 అన్నారు. చలో భయ్ ఓకే, ఆగస్టు 15కైనా చేస్తావా, చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావని అడుగుతున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. ఓకే మొత్తానికి మరి కాసేపట్లోనే హరీష్ రావు రాబోతున్నారు. వాతావరణం అయితే సవాళ్ళు ప్రతి సవాళ్లతో మొత్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ రోజు దీనిపైన హరీష్ రావు సవాల్ పైన మళ్ళీ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పందించేటువంటి అవకాశం